అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, ఆశా వర్కర్లకు 18,000 రూపాయల కనీస వేతనం, గౌరవ వేతనం అమలు చేయాలని కూడా వారు కొద్ది రోజులు కూడా ధర్నాలు, రాస్తా రోకులు, నిరసన తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. అందులో భాగంగానే నేడు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కూడా అన్ని ఎమ్మెల్యేలకు కూడా వినతి పత్రాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో కూడా కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా నల్గొండ ఎమ్మెల్యే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇంటి దగ్గరికి వచ్చి కూడా వినతి పత్రం అందజేసిన పరిస్థితి కనపడుతుంది. ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి తదితర అంశాలు తెలుసుకునేందుకు వారితో పాటు సిఐటియు నాయకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తంగా ఏంటి ఈ ఆశా వర్కర్ల సమస్య ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఎన్ని రోజులుగా ఈ పోరాటాలు కొనసాగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో కింది స్థాయి ఉద్యోగులుగా ఎన్హెచ్ఎం స్కీమ్లో వచ్చినటువంటి ఆశాలు గత 20 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. వీరికి కనీస వేతనం అమలు కావడం లేదు. అంటే పనిని బట్టి పారితోషికాల పేరుతోటి గత 106 రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం 9,750 రూపాయలు మాత్రమే అమలు చేస్తున్నది. ఈరోజు ఈ 9,750 రూపాయల వేతనంతో ఇలా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో కనీసం వాళ్ళ ఆత్మగౌరవంతో బతికేటువంటి పరిస్థితి లేదు. గతంలో అనేక సార్లు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి రాష్ట్రంలో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పోరాడిన సందర్భంలో ఆ రోజు పోరాటాలకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఈరోజు ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, అనేక మంది కాంగ్రెస్ నాయకులు మద్దతు ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఆశాలందరికీ 18,000 ఫిక్స్డ్ వేతనాన్ని అమలు చేస్తాము, ఇతర సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ సంవత్సర కాలం అవుతుంది. ఆశాల సమస్యల పరిష్కారం కోసం అనేక మార్లు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, కమిషనర్లకు, డైరెక్టర్లకు, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చిన ఈరోజు స్పందన లేని నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఈరోజు ఆందోళన బాట పట్టారు. అందులో భాగంగానే బస్సు యాత్ర నిర్వహించాం. ఈరోజు ఎమ్మెల్యేల ఇండ్ల ముందు నిరసన తెలిపి మెమోరండాలు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో పరిష్కారం చేయకపోతే 21వ తారీఖున పాదయాత్రలు, 21 తర్వాత రిలే నిరాహార దీక్షలు, అనంతరం చలో హైదరాబాదు, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు కూడా వెనకాడబోమని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. అందుకనే మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చినటువంటి 18,000 ఫిక్స్డ్ వేతనం వాగ్దానాన్ని ఈ బడ్జెట్ ఫిబ్రవరిలో జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లోనే అమలు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆశా వర్కర్లకు ఈరోజు అంటే జాబ్ చార్ట్ లేదు. ఏ పని చేయాలంటే వీళ్ళని కరేపాకులాగా అన్ని పనులకు ప్రభుత్వం అధికారులు వాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వైద్య శాఖకు అనుబంధంగా ఉన్నటువంటి పనులకు మాత్రమే ఆశాలను ఉపయోగించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక జాబ్ చార్ట్ తయారు చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ఆశా వర్కర్లు చనిపోతే అనేక మంది వర్క్ ప్రెషరు, కుటుంబ సమస్యలతోటి అనారోగ్యానికి గురై చనిపోతే పెళ్లి చేస్తే గోడవతలు చేసేసిన సందంగా ఈరోజు ఆశా వర్కర్ల పరిస్థితి ఉంది. అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఏ రకమైనటువంటి ఎక్స్గ్రేషియా కానీ, వాళ్ళకు బీమా కానీ, ఇన్సూరెన్స్ కానీ లేదు. అందుకనే ఈరోజు ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు కరోనా కాలంలో కూడా తమ ప్రాణాలని, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడినటువంటి వాళ్ళు ఈ ఆశా వర్కర్లు. కానీ వీళ్ళ ప్రాణాలకు ఈరోజు ఏ రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే వీళ్ళకు 50 లక్షల ఇన్సూరెన్స్ను కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ పని చేయించుకున్నా పారితోషికాలు, డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి ఉంది. ఇప్పటికీ ఈరోజు పల్స్ పోలియో డబ్బులు ఇవ్వలేదు, ఎన్నికల్లో పనిచేసినటువంటి డబ్బులు ఇవ్వలేదు. తర్వాత లెప్రెస్ సర్వే బిల్లులు గత 2 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నాయి. పని టైంతో నిమిత్తం లేకుండా ఆశా వర్కర్లను చేయిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో ఇలాంటి పోరాటాలు పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు నిర్వహిస్తారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. చెప్పండి, మొత్తం కూడా ఏంటి ఆశా వర్కర్లు ఈరోజు ఇన్సెంటివ్స్ పేరుతో, పారితోషికాల పేరుతో వీళ్ళందరినీ వెట్టి చాకరీ చేయించుకుంటుంది ప్రభుత్వాలు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అనేక సార్లు ప్రభుత్వ హయాంలో మేము ఆందోళన చేసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది 18,000 రూపాయల వేతనం, ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి. కనీస వేతనం అమలు చేయాలి, ఈఎస్ఐ, పిఎఫ్, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా ఆశా రంగంలో 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి, అదేవిధంగా ఏఎన్ఎం సంబంధించినటువంటి చదువు అనుభవంతో వీళ్ళు చదువుకున్నారు, వాళ్లకు ప్రమోషన్స్ ఇవ్వాలి. దాంతోపాటు ఎగ్జామ్ రాసే సమయంలో ఈ వెయిటేజ్ మార్కులు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాంతోపాటు ఇక్కడ వీళ్లకు యూనిఫామ్ కానీ ఇతర ఈ అలవెన్సులు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రమాద బీమా లేక అనేక మంది చనిపోయినప్పుడు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైనా ప్రభుత్వం ఇన్సెంటివ్లు కాకుండా ఒక ఫిక్స్డ్ వేతనం అనేది
ప్రకటించాలి, అది 18,000 ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం కూడా ఆశా వర్కర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మొత్తం కూడా చాలా రోజుల నుంచి కూడా నిరసనలు తెలుపుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ఏంటి మీ సమస్యలు ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? గత 19 సంవత్సరాల నుంచి మేము ఆశా వర్కర్గా చేస్తున్నామండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత ప్రభుత్వం అయితే 9,900 చేసింది. అయితే ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని అన్నదంటే మేము 18,000 ఫిక్స్డ్ చేస్తాం మా ప్రభుత్వం వచ్చినాక అనేసి చెప్పారు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి స్పందన అనేది లేదు. మేము ఏమంటారు సెక్రటరీలను కలిసినాము, ఎమ్మెల్యేలను కలిసినాము, అందరినీ కలుస్తూనే ఉన్నాము, కానీ అక్కడి నుంచి మాకు స్పందన అనేది రాలేదు. మేము న్యాయమైన డిమాండే అడుగుతున్నాం. మాకు 18,000 ఇల్లు గడవడానికి ఈరోజు ఒక మా ఇల్లు కుటుంబం గడవాలంటే కనీసం 26,000 రూపాయలు ఉండాలి. కనీసం మాకు 18,000 వేతనం అన్న ఫిక్స్డ్ చేయాలనేది మేము న్యాయమైన డిమాండే అడుగుతున్నాము. ఇప్పుడు మీకు ఎంత వస్తుంది, ఎంత శాలరీ వస్తుంది, ఎట్లా కుటుంబం ఎట్లా మాకు 9,750 రూపాయలు అండి. 9,750 రూపాయలు అని అంటే ఇంకా మేము మా ఇల్లు గడవాలంటే ఏం చేయాలి? అవి కూడా పనిని బట్టి పారితోషికం. 24 అవర్స్ డ్యూటీ, మాకు డ్యూటీ టైమింగ్స్ అనేది లేదు. మేము ఏఎన్సీల టార్గెట్స్ అని, స్ఫూటం టార్గెట్స్ అని, టీవీ దానికి సంబంధించి మీరు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నాక కూడా ప్రభుత్వం ఎందుకు మీకు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వలేకపోతుంది అనుకోవచ్చు? అదే మేము అడుగుతున్నామండి. ఏంటి మరి మీ డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు ఎట్లా ఏం కావాలి అనుకుంటున్నారు? మాకు 18,000 వేతనం ఫిక్స్డ్ కావాలని కోరుకుంటున్నామండి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని. గతంలో ఈ కరోనా టైంలో ఏమన్నారంటే 50 లక్షలు మీకు ఇన్సూరెన్స్ ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇంతవరకు ప్రతి ఒక్క జరుగుతూనే ఉన్నాయి, ఆశాలు చనిపోతూనే ఉండరు, కానీ ఇంతవరకు ఇది చనిపోయిర్రు ఈ బీమా ఉందా అనేది మాటపూర్వకంగానే మాట్లాడిరు, కానీ మాకు జాబ్ చాట్ రూపంగా మాత్రం రాలేదు. మేడం చెప్పండి, ఏంటి మీ పేరేంటి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నారు, కుటుంబం ఏ విధంగా కొనసాగుతుంది, మీ డిమాండ్స్ ఏంటి? మేము 19 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. మరి 19 సంవత్సరాల నుంచి మేమున్న ఊరు కానీ ఏరియాలు కానీ అక్కడ ఉన్న ప్రతి పని మాకే చెప్తారు, ప్రతి పని మేమే చేస్తున్నాం. చేసినా కానీ గవర్నమెంట్ మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ధర్నాలు చేసినప్పుడు వచ్చిర్రు మా దగ్గరికి వచ్చి, అమ్మ మేము వాళ్ళు మాన్యువల్స్లో పెట్టిరు సార్, మాకు 18,000 ఫిక్స్డ్ జీతం చేస్తుంది, ఈ పార్టీ ఉంటే మీరు మంచిగా ఉండరమ్మా, మా కాంగ్రెస్ పార్టీ వస్తేనే మీకు ఏదన్నా జీవితం కల్పిస్తాము, మీకు మంచి చేస్తాము, మీకు రెగ్యులర్ కూడా చేస్తామని చెప్పారు సార్. అదేవిధంగా మేము ఇక్కడికి వచ్చి ధర్నాలు చేస్తున్నాం. ఈ ఎమ్మెల్యే కొమరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే సారు నన్ను ఎప్పుడు గుర్తుపడతాడు, గుర్తుపట్టి ఏమన్నాడంటే, అరే అమ్మ మీరు చాలా కష్టపడుతుండ్రా, మీకు చేస్తామమ్మా, మా కోట్లు వేయండి, మేము గెలిచినాక మీకు ఖచ్చితంగా చేస్తామని అని ఇచ్చిండ్రు సార్లు. ఎక్కడ మా ఎమ్మెల్యే అయితే ఇచ్చిండు, మా ఎమ్మెల్యే ఇప్పుడు అక్కడికి పోయి రేపు అసెంబ్లీ ఎన్నికలలో మా గురించి చెప్పాలి, మా కోమరెడ్డి వెంకరెడ్డి ఎమ్మెల్యే సార్ మాకు చెప్పాలి, మా మంత్రి చెప్పాలి, ఏమని చెప్పాలి, ఆశా వర్కర్లకు మేము హామీ ఇచ్చినాము, వీళ్ళకు ఫిక్స్డ్ వేతనం చేయాలి, వీళ్ళు చాలా కష్టపడుతురు అని మాకు చెప్పాలని మేము కోరుకుంటున్నాం సార్. సంవత్సరాల నుంచి చేస్తున్నాము, కనీసం తక్కువ జీతాల నుంచి చేస్తున్నాము, జీతం పెరుగుతుంది ఏమన్నట్టుగా, పారితోషికం కాకుండా మాకు ఫిక్స్డ్ చేస్తారేమో అన్నట్టుగా ఆశతోటి మేము తక్కువ జీతాల నుంచి వచ్చినాం. మేము అందరూ తక్కువ వేతనం చేస్తున్నాం 19 సంవత్సరాల నుంచి. అయితే మాకు ఫిక్స్డ్ కావాలని ఇదివరకు 106 రోజుల సమ్మె చేసినాం. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 6,000 చేసిరు, 6,000 ఫిక్స్డ్ అని ఇచ్చారు, కానీ ఫిక్స్డ్ కాదు, పారితోషికం. అయితే మళ్ళీ మొన్న ఎలక్షన్ల ముందు మళ్ళీ చేసినాం మేము ధర్నాలు. చేసినప్పుడు మా టెంట్ కిందకి వచ్చి ఇప్పుడున్న ప్రభుత్వం, మా ప్రభుత్వం వస్తే మేము ఫిక్స్డ్ వేతనం చేస్తాం మీకు 18,000 అని చెప్పిరు. అదే నమ్మి మేము ఓట్లు వేసినాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం అయింది. అందుకనే మేము అడుగుతున్నాం, మేనిఫెస్టోలో కూడా పెట్టిరు మాకు ఫిక్స్డ్ వేతనం చేస్తామని, మేనిఫెస్టోలో కూడా పెట్టిరు కదా ఈ ప్రభుత్వం. ఫిక్స్డ్ 18,000, ఆ 18,000 కావాలి, ప్రమాద బీమా కావాలి, ఇన్సూరెన్స్ కావాలి, ఎవరన్నా చనిపోతే గుట్లా పిల్లి చేస్తే గోడవతలు వేసినట్టు వేస్తురు, మాకు అట్లా మట్టి ఖర్చులు కావాలి, ఇట్లా ప్రమాద బీమా కూడా కావాలి. కాకపోతే ఇదివరకు 106 రోజుల సమ్మె చేసినాం, ఇప్పుడు ఫిక్స్డ్ వేతనం 18,000 చేయకపోతే ఇదివరకు 106 రోజుల సమ్మె కాదు, ఇప్పుడు 206 రోజుల సమ్మె గుట్లా మేము సిద్ధం అవుతాం. ఇప్పుడు అసెంబ్లీలో ఫిబ్రవరి అసెంబ్లీలో మాకు బడ్జెట్ సమావేశంలో మాకు మాట్లాడకపోతే మాట్లాడుతున్నామో ఏం లేదు, మాట్లాడకపోతే మాత్రం సమ్మెలో కూర్చుంటాం అంతే.
రైట్, మొత్తం కూడా ఆశా వర్కర్లు ఒకటే చెప్తున్నారు, మేము ఏమైనా గొంతమ్మ కోరికలు కోరట్లేదు, మాకు కావాల్సిన 18,500 రూపాయలు ఏదైతే గౌరవ వేతనం ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీని మీద కూడా మాట్లాడి కూడా మాకు న్యాయం చేయాలని కూడా చెప్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఇంటింటికి తిరిగి కూడా మేము పేదలనకుండా ప్రతి ఒక్కరు కూడా సేవ చేసిన పరిస్థితి ఉంది. అయినా ఎందుకు మా మీద ఇంత చిన్న చూపు చూస్తున్నారని కూడా వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని కూడా వీరు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.